హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ మంత్లో మనకి అమెజాన్ నుంచి గ్రేట్ ఇండియన్ సేల్ ఉంది, ఫ్లిప్కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ ఉంది. ఈ సేల్లో కనుక మీరు ఒక మంచి టీవీ పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఆ టీవీ అనేది అన్ని ఫీచర్స్తో ఇంక్లూడ్ అయి ఉండాలి, లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి, మంచి బ్రాండ్ నుంచి రావాలి అనుకుంటే సో ఈ వీడియో అయితే మీకోసమే. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు పర్ఫెక్ట్ టీవీ కొనడానికి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను ఎల్జీ కంపెనీ నుంచి UA8200 సిరీస్ అయితే మీ ముందుకు అయితే తీసుకురావడం జరిగింది. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 2 నెలల పై నుంచి అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. సో మొత్తం నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను ఇవాళ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను. టీవీ ఎలా ఉంది, ఏంటి, బడ్జెట్ ఎంత, ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఐపీఎస్ డిస్ప్లే కదా, వ్యూవింగ్ యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ కూడా మాట్లాడతాను. అలాగే దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ మంత్లో మనకి సేల్ ఉంది కదా, సేల్ ఉన్నప్పుడు మనకి డీల్స్ అనేవి ఎప్పుడో ఒక టైంలో వస్తూ ఉంటాయి, మిడ్ నైట్ టైంలో ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఆ డీల్స్ అన్నీ కూడా మీకు తెలియాలి కదా, సో ఏ టైంలో వస్తున్నాయి, ఎంత తగ్గింది అని. నాట్ ఓన్లీ టీవీస్, అది మొబైల్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, వాషింగ్ మిషన్స్ కానివ్వండి, రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి, ఇలా ఏవైనా సరే మంచి డీల్ వచ్చింది అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే డీల్స్ అనేవి మిస్ అవ్వకుండా మీరు లూట్ అయితే చేయొచ్చు. సో మొత్తం ఇయర్లోనే ద బిగ్గెస్ట్ సేల్ అనమాట, ఇది మిస్ అవ్వద్దు. సో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి, ఇంట్రెస్టెడ్ ఉంది అని అనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే పక్కన మీకు QR కోడ్ డిస్ప్లే అవుతుంది, QR కోడ్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇలా కూడా కాదు, నాకు ఒక మంచి సజెషన్ కావాలి నీ దగ్గర నుంచి అని అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, ఈ మొబైల్ నెంబర్ మీకు వాట్సాప్ నెంబర్ అనమాట. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకోసం నేను ఒక ప్రోడక్ట్ అయితే సజెస్ట్ చేస్తాను, అది ఏ ప్రోడక్ట్ అయినా సరే. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డైరెక్ట్గా నేను అన్బాక్స్ చేసి ఫిట్టింగ్ అయితే చేశాను. ఫస్ట్ మనం దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క బిల్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ ప్లాస్టిక్ మేడ్ బిల్ క్వాలిటీతో అయితే రావడం జరుగుతుంది. ప్రీమియం ప్లాస్టిక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ బెజల్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు బెజల్స్ కూడా చాలా బెజల్లెస్ టీవీ అయితే ఉంటుంది. బాటంలో కూడా లిటిల్ బిట్ బెజల్ అయితే ఉంటుంది, కానీ మరీ ఎక్కువ బెజల్ అయితే మీకు అనిపించదు. మిడిల్లో మీకు ఎల్జీ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏవైతే మీకు టేబుల్ స్టాండ్స్ ఉన్నాయో ఈ టేబుల్ స్టాండ్స్ ఇన్ బాక్స్లో అయితే రావట్లేదు, మీకు ఓన్లీ వాల్ మౌంట్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఒకవేళ టేబుల్ స్టాండ్స్ కావాలి అని అనుకుంటే సో ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మీకు ఎప్పుడైతే డెలివరీ అవుతుందో, డెలివరీ అయిన తర్వాత మీకు ఇన్స్టాలేషన్ పర్సన్ కాల్ చేస్తారు, తనకైనా మీరు చెప్పాలి, లేదంటే మీకు సర్వీస్ వాళ్ళ టీం నుంచి అయినా కాల్ వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో వాళ్ళకైనా చెప్పినట్లయితే మీకు ఈ టేబుల్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బై డిఫాల్ట్గా మీకు బాక్స్లో అయితే ఇవి ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ వాల్ మౌంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చెప్తే మీకు ఇవి తెచ్చిస్తారు, ఫ్రీగానే తెచ్చిస్తారు అనమాట. ఇక మనం దీంట్లో కనెక్టింగ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికి మనకి 3 HDMI పోర్ట్స్ ఇస్తారు, ఒక USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5mm జాక్ లాంటివి ఏం లేవు. మీకు ఒక USB పోర్ట్ ఇవ్వకుండా 2 USB పోర్ట్లు కనుక ఇచ్చుంటే చాలా బాగుండేది, బట్ మనకి ఇక్కడ ఒకే ఒక USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక మనం ఈ టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి అల్ట్రా HD 4K టీవీ. మీరు ఒకవేళ 1080p వీడియో దీంట్లో ప్లే చేసినా సరే ఇది 4K అప్ స్కేలింగ్ అయితే చేస్తుంది. ఫస్ట్ 2K లేదా మీకు పాసిబుల్ ఉంటే 4K వరకు అప్ స్కేలింగ్ అయితే చేస్తుంది. అప్ స్కేలింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి 300 nits బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బ్రైట్నెస్ ఇంత అని ఎక్కడ కూడా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడ కూడా మనకి ప్రొవైడ్ చేయలేదు, బట్ కొన్ని దగ్గర మనకి రాస్తున్నారు, దాని ప్రకారం నేను చెప్తున్నాను. ఇది 300 nits వరకు అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు. ఇది VA ప్యానల్ అయితే కాదు, ఇది మనకి IPS ప్యానల్ అనమాట. సో దట్ ఏంటి అంటే మనకి కలర్స్ అనేవి చాలా బాగా అయితే ఉంటాయి. మీకు వ్యూవింగ్ యాంగిల్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. మీరు సైడ్ నుంచి చూస్తున్నప్పుడు కూడా ఎక్కువ మంది ఒకేసారి చూస్తున్నప్పుడు కూడా మీకు కలర్స్ అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట, సైడ్ యాంగిల్ నుంచి కూడా. సో మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇక దీంట్లో ప్రాసెసర్ కనుక చూసుకున్నట్లయితే Alpha 7 AI ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో రావడం జరుగుతుంది. Gen 8 ప్రాసెసర్ అనమాట, లేటెస్ట్ ప్రాసెసర్. 2025కి సంబంధించినటువంటి టీవీ కాబట్టి లేటెస్ట్ ప్రాసెసరే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి 2GB ఆఫ్ ర్యామ్, 8GB ఆఫ్ రోమ్తో వస్తుంది. 8GB రోమ్ సరిపోతుంది అంటే సరిపోతుంది, ఎక్కువైతే ఏం లేదు. ఎక్కడ మీకు ల్యాగ్ కానీ అలాంటివి ఏమీ లేదు. UI వచ్చేసి మనకి WebOS తో అయితే వస్తుంది అనమాట. మనకి గూగుల్ టీవీలో లాగా మనం ఏ యాప్స్ అంటే ఆ యాప్స్ అన్ని కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదు. వీళ్ళు ఇచ్చిన యాప్స్ మాత్రమే మనం ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్స్ అయితే మీకు అన్ని అవైలబిలిటీ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను నెట్ఫ్లిక్స్ డౌన్లోడ్ చేశాను, సోనీ లివ్ కానీ, అలాగే మనకి జియో హాట్స్టార్ కానీ, ప్రైమ్ కానీ, G5 కానీ, అలాగే మనకి యాపిల్ టీవీ సపోర్ట్ కానీ, యూట్యూబ్ కానీ, సో ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. మీరు అన్ని యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు ప్రాబ్లం అయితే లేదు. ఇంకా మనకి ఇది గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు గూగుల్ క్రోమ్ క్యాస్ట్ చేస్తున్నప్పుడు కూడా మీ మొబైల్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. హజల్ ఫ్రీ ప్రాసెస్ అయితే ఉంది. మీకు ఒక 3 to 4 seconds అనేది కనెక్టింగ్ అయితే అయిపోతుంది. రొటేషన్లో కూడా మీకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక మనం ఈ రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రిమోట్ వచ్చేసి మనకి కొంచెం ఆడ్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఓల్డ్ టైప్ ఆఫ్ రిమోట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనకి అంత మంచి ఫీచర్స్ అయితే మనకి దీంట్లో అయితే కనిపించవు. కాకపోతే ఈ టీవీ వచ్చేసి మనకి మ్యాజిక్ రిమోట్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉందన్నమాట. సో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఎక్స్ట్రాగా దాన్ని పర్చేస్ చేయాలి. బై డిఫాల్ట్గా మనకి ఈ రిమోట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీరు రిమోట్ ఒక 2000 రూపీస్ పెట్టి పర్చేస్ చేయాలి. అక్కడ మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సెర్చ్ కానివ్వండి, కోపైలట్ కానివ్వండి, అలాగే సౌండ్ ప్రో కానివ్వండి, ఇలా మీకు చాలా అయితే ఉంటాయన్నమాట. పిక్చర్ మోడ్ కానివ్వండి, అన్నీ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తూ
ఉంటాయి. సో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి డెడికేటెడ్గా నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, సోనీ లివ్ కానీ, మూవీస్ అని బటన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పవర్ ఆఫ్ బటన్స్, మ్యూట్ బటన్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఛానల్ బటన్స్ ఇవైతే కనిపిస్తూ ఉన్నాయి. అంతే, అంతకుమించి మనకి దీంట్లో అయితే ఏం లేవు. రిమోట్ అయితే మాత్రం చాలా హార్డ్గా ఉంది. ఒకవేళ మీరు నార్మల్ యూసేజ్ కోసం నాకు పిక్చర్ క్వాలిటీ వరకు సరిపోతుంది అని అనుకుంటే మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏ రిమోట్ అయితే తీసుకోండి. ఏ మ్యాజిక్ రిమోట్ తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. లేదు నేను మ్యాజిక్ రిమోట్ పర్చేస్ చేయను, అయినా నాకు వాయిస్ అసిస్ట్ కావాలి అనుకుంటే వస్తుంది. మీకు ఎల్జీ థింక్ యాప్ అయితే ఉంటుంది. థింక్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని సింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది టీవీని. సో సింక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏవైతే యాప్స్ కనిపిస్తున్నాయో ఈ యాప్స్ అన్ని కూడా మీకు అక్కడ యాప్లో అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీకు అక్కడ టచ్ ప్యాడ్ లాగా అయితే అది కనిపిస్తూ ఉంటుంది. మీరు అక్కడి నుంచి మూవ్ చేసుకోవచ్చు, కర్సర్ లాగా మూవ్ చేసుకోవచ్చు. అక్కడే మీకు వాయిస్ అసిస్ట్ అయితే ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మీకు వాయిస్ సెర్చ్ కూడా మీరు ఇక్కడైతే చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి గేమర్స్కి ఏం లేదా అంటే గేమర్స్కి విఆర్ఆర్ మోడ్ అయితే ఉంది. 60 Hz వరకు సపోర్ట్ చేస్తుంది. చాలా స్మూతర్ ప్లేబ్యాక్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పుడు మనకి HDR10 సపోర్ట్ అయితే ఉంది. HDR10+ సపోర్ట్ అయితే లేదు. HDR10 సపోర్ట్ ఉన్నా మీకు చాలా వరకు కలర్స్ అయితే బూస్ట్ చేస్తుంది. 1.6 బిలియన్ కలర్స్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. చాలా పంచి కలర్స్ అయితే ఉన్నాయి. కంటి నిండా చాలా వరకు నీట్గా అయితే కనిపిస్తున్నాయి. మీకు బ్రైట్నెస్ అయితే మరి మీరు TCL కంపెనీలో లాగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బ్రైట్నెస్ అయితే చాలా నీట్గా ఉంది. చూడడానికి మీకు చాలా పంచిగా, చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఐ మీద కూడా మీకు ఎలాంటి స్ట్రెస్ అయితే ఉండట్లేదు. పోతే మనం ఆడియో గురించి మాట్లాడుకోవాలి. సో ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడియో వచ్చేసి 20 watts RMS అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సో చాలా బాగుంది. మీకు సౌండ్ బార్ కనుక యూజ్ చేస్తే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు ఒకవేళ LG సౌండ్ బార్ కనుక ఉంది అనుకుంటే ఇది LG సింక్ అయితే అవుతుంది. వావ్ ఆర్కెస్ట్రా ఎనేబుల్ అయితే అవుతుంది. అప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా దీంట్లో మనకి ఆడియోలో AI సౌండ్ అలాగే AI వాయిస్ ప్రో అయితే ఉంటుంది. సో ఈ క్లియర్ వాయిస్ ప్రో కనుక మీరు ఆన్ చేసుకున్నట్లయితే ఇది మీకు ఫ్లక్చువేషన్ అయితే అవుతూ ఉంటుందన్నమాట సీన్ బట్టి. సో మాక్సిమం కూడా దీన్ని ఆఫ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా దీంట్లో మనకి ఆడియోలో AI అకోస్టిక్స్ ట్యూనింగ్ అయితే ఉంటుంది. ఇది జనరల్గా ప్రీమియం టీవీస్లో ఉంటుంది కదా. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీ యొక్క టీవీ సైజ్ని బట్టి ఇది తీసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే మీకు ఎలాంటి సౌండ్ ప్రొడ్యూస్ చేయాలి ఏంటి అనేది, ఎంత సౌండ్ ప్రొడ్యూస్ చేయాలి అనేది తీసుకుంటూ ఉంటుంది. సో అకోస్టిక్స్ మీరు కనుక ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇది మనకి వర్చువల్ సౌండ్ అప్మిక్స్తో కూడా రావడం జరుగుతుంది. 9.1.2 అప్మిక్స్తో అయితే ఇది మనకి రావడం జరుగుతుంది. ఇంకా మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా దీంట్లో మనకి LG ఛానల్ యాప్ అయితే ఉంటుంది. సో ఈ యాప్ కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే 100+ టీవీ ఛానల్స్ అయితే మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం దీనికి ఎలాంటి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి సెటప్ బాక్స్ కూడా అవసరం లేదు. ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో అన్ని లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. రీజనల్ లాంగ్వేజెస్ కూడా మనకి కొన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా మనం AI ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే AI చాట్ బోట్ కానివ్వండి, AI సెర్చ్ కానివ్వండి, MS కోపైలట్ కానివ్వండి, ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటిని యూజ్ చేసుకొని మనం స్క్రీన్ మీద మనం ఏదైనా మూవీ కానీ లేదంటే ఏదైనా వీడియో కానీ చూస్తూ ఉన్నప్పుడు సో ఒకవేళ మనకి ప్రీవియస్తో కంపేర్ చేసినప్పుడు వీడియో క్వాలిటీ అనేది తగ్గిందనిపించినా లేదా కలర్స్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందనిపించినా దాన్ని మనము యూజ్ చేసుకొని అడగొచ్చు అనమాట. సెర్చ్ని యూజ్ చేసుకొని AI సెర్చ్ని యూజ్ చేసుకొని అడగొచ్చు. అడగడం వల్ల సో దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే అది మనకి చెప్తుంది. దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో కూడా అది మనకి చెప్తుంది. ఇంకా చెప్పాలంటే మనకి ఫిక్స్ చేసి కూడా ఇస్తుంది. సేమ్ ఫీచర్స్ మనకి ఆడియోలో కూడా అనమాట. ఆడియో ఏమన్నా తేడాగా అనిపించిందంటే సో అప్పుడు మనము దాన్ని అడిగితే ఆడియో ఎందుకు తేడాగా వస్తుంది అనేది మనకి ఏమైనా సెట్టింగ్స్లో ప్రాబ్లం ఉందా, ఎవ్రీథింగ్ కూడా అది మనకి చెప్తూ ఉంటుంది. ఎలా ఫిక్స్ చేయాలో కూడా అది మనకి చెప్తూ ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మీకు ఏ మ్యాజిక్ రిమోట్ ద్వారా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు డైరెక్ట్గా యాప్ ద్వారా మీరు కొన్ని యూజ్ చేసుకోవాలనుకున్న కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. వాటిని అయితే యూజ్ చేసుకోవాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు ఏ మ్యాజిక్ రిమోట్ అయితే ఇక్కడ మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకా మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. సో డాల్బీ విజన్ అయితే దీంట్లో రాదు. డాల్బీ అట్మాస్ మాత్రం ఉంది. ఒకవేళ మీకు సౌండ్ బార్కి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కనుక్కున్నట్లయితే ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అదే సౌండ్ బార్ మీకు LG కంపెనీ నుంచి వస్తుందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక దీని వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి 1 year పాటు స్టాండర్డ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గైస్ ఇప్పుడు దాకా మనం దీని ఫీచర్స్ అన్ని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో వినడానికి ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే నేను కొన్ని శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను. ఇక్కడ మీరు చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత నాకు ఎలా అనిపించిందో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఉందో, సో ఇది నేను ఓపెన్ చేసినప్పుడు కూడా జియో హాట్స్టార్. సో జియో హాట్స్టార్ ఓపెన్ చేస్తే మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. 4K సపోర్ట్ చేస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ కూడా మనకి ఇదైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. సో అన్నిటికీ ఇది సపోర్ట్ చేస్తుంది. పిక్చర్ క్వాలిటీ మాత్రం మీకు చాలా బాగా అయితే కనిపిస్తూ ఉంది. గైస్ చూసారు కదా ఆడియో వీడియో శాంపిల్స్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తుంటారని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను వీడియో గురించి మాట్లాడతాను. సో వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు కనుక ఒక 1080p వీడియో కనుక ప్లే చేశారు అనుకుంటే మీకు అప్ టు 4K వరకు దీన్ని తీసుకెళ్లి ప్లే చేస్తుంది అనమాట. అప్ స్కేలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. 1.6 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కలర్స్ కూడా చాలా యాక్యురేట్గా ఉన్నాయి, చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి, చాలా వైబ్రెంట్ కూడా కనిపిస్తున్నాయి. వైట్స్ కానీ బ్లాక్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది VA ప్యానల్ కాదు, IPS ప్యానల్ అయినప్పటికీ మనకి బ్లాక్స్ అయితే చాలా బాగా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. బ్రైట్నెస్ అయితే మరియు మీరు టూ మచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, మీడియం బ్రైట్నెస్ అయితే వస్తుంది. మీకు ఐ మీద ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. మీకు ఒక ఎక్కువ కాలం వచ్చి ఒక టీవీ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇకపోతే ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడియో వచ్చేసి మరి టూ లౌడ్ అయితే ఉండదు, మీకు చాలా బాగా అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఏదైనా చిన్న రూమ్కి లేదంటే ఒక చిన్న బెడ్రూమ్కి యూజ్ చేస్తున్నారంటే మీకు సౌండ్ బార్ అయితే అవసరం లేదు. ఈ 20 వాట్ సౌండ్ అనేది మీకు చాలా మంచిగా వస్తుంది. వాయిస్ క్లారిటీ అనేది చాలా బాగుంది. మీరు ఈవెన్ 100 దగ్గర వాల్యూమ్ పెట్టినా సరే మీకు చాలా మంచిగా అయితే వస్తుంది. మరి టూ మచ్ లౌడ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్లారిటీ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీ దగ్గర సౌండ్ బార్ ఉంటే సౌండ్ బార్ యూజ్ చేసుకున్నట్లయితే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అదే సౌండ్ బార్ LG అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక అన్ని బాగున్నాయి. దీని ప్రైస్ ఎంత ఏంటి అంటే ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండిట్లో అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 43 ఇంచెస్ వచ్చేటప్పటికి మనకి 34,990 రూపాయలు అయితే ఉంది, అంటే 35,000 రూపాయలు అయితే ఉంది. మీరు కనుక కార్డు యూజ్ చేసినట్లయితే మీకు 31,000 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంది. అదే మీరు అమెజాన్లో పర్చేస్ చేసినట్లయితే 32,400 రూపాయలకి అయితే మీకు అక్కడ కార్డు యూజ్ చేస్తే అవైలబుల్ ఉంది. అంటే మీకు 1,200 రూపాయలు ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేస్తే అమెజాన్లో ఎక్కువ అయితే ఉందన్నమాట. రేపు సేల్ జరుగుతుంది కదా, ఈ సేల్లో మనకి ఆల్మోస్ట్ ఇది మనకి 27,000 రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. మీకు ఆ ప్రైస్ దగ్గర కనుక మాత్రం వచ్చింది అని అంటే కిల్లర్ డీల్ అయితే అవుతుంది. సోనీ దగ్గర మనకి ఆ పిక్చర్ క్వాలిటీ అయితే ఇస్తుంది అనమాట. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకే ఒక ప్రాబ్లం, మ్యాజిక్ రిమోట్ అయితే రావట్లేదు అంతే. మ్యాజిక్ రిమోట్ మీరు ఎక్స్ట్రాగా అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదే మీరు సోనీ కనుక కొనాలి అనుకుంటే మీరు 10,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే పెట్టాలి. ఇక్కడ మీకు ఒక 2,000 ఎక్స్ట్రా పెడితే మ్యాజిక్ రిమోట్తో పాటు మనకి ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉండేటువంటి ఒక టీవీ అయితే మనం ఇక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. ఈ టీవీ మీరు కొనాలనుకుంటే కొనేసేయండి. మీకు పక్కన షాప్ బటన్ అయితే ఉంది. షాప్ బటన్లో నేను దీన్ని అయితే పిన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కావాలంటే పర్చేస్ చేయొచ్చు, లేదంటే దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇవ్వడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను. సో మంచి డీల్స్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి అక్కడ మాక్సిమం సేల్స్ టైంలో అయినా సరే మీరు యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ బాయ్, జై హింద్.